డ్రగ్స్, గన్స్ వంటి యాక్షన్ మూవీస్ కి ఫేమస్ అయిన పూరి జగన్నాథ్ తనపై పడ్డ డ్రగ్ మార్కను తుడిపేసుకోవడానికి సరికొత్త కుటుంబ కథ చిత్రం ప్లాన్ చేశాడా అంటే ఈ వీడియో చూస్తే మీరు అవునని నిర్ణయానికి వస్తారు. డ్రగ్స్ విచారణలో భాగంగా ఆబ్కారీ భవన్లో విచారణకి హాజరైన పూరి వైట్ షర్ట్ వేసుకొని చాలా పద్ధతిగా వెళ్లడం జరిగింది. మామూలుగా యంగ్ బాయ్లా తన వింత టాటూస్ కనిపించేలా ఫంకీ కాస్ట్యూమ్స్ వేసుకొని తిరిగే పూరి ఇలా డీసెంట్ కాస్ట్యూమ్స్ లో రావడమే కాకుండా తన వెంట కొడుకు మరియు తమ్ముడిని వెంట పెట్టుకుని రావడం చూస్తుంటే తనకి తన ఫ్యామిలీ సపోర్ట్ ఉందని, తాను డ్రగ్స్ తీసుకునే వాడిని కాదని, నేనొక ఫ్యామిలీ పర్సన్ అని జనాలకి అధికారులకి సిగ్నల్స్ వెళ్లే విధంగా ఫుల్ ప్రిపరేషన్లో ఏదో స్కెచ్తోనే పూరి వచ్చాడని అర్థమవుతుంది. ఇప్పటి వరకు పూరి ఈ కేసుపై స్పందించుకున్నా మొన్న తన కూతురు దీనిపై మాట్లాడుతూ మా నాన్నకి డ్రగ్స్ అలవాటు లేదు అని స్పందించడం, కొడుకు ఆకాష్ కూడా మా నాన్న ఒక క్రియేటివ్ డైరెక్టర్ అని, ఎప్పుడు సినిమా పనుల్లో బిజీగా ఉండే మా నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం బాధేస్తుందని చెప్పడం, ఇక విచారణకు వెళ్లే ముందు తన భార్య బయటకి వచ్చి తన కారుకి ఎదురు వచ్చి సాగనంపడం చూస్తుంటే పూరి తనపై పడ్డ ఈ డ్రగ్స్ మరక సైడ్ అయ్యి మీడియాలో తనపై ఒక సెంటిమెంట్ క్రియేట్ అయ్యేలా చాలా జాగ్రత్తగా ప్లాన్ వేసినట్టు అనిపిస్తుంది కదా.